2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా జగన్ ప్రభంజనమే అయినా పాలకొల్లు లాంటి కొన్ని చోట్ల టీడీపీ గెలిచింది. మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా పాలకొల్లులో మాత్రం వైసీపీ వైఫల్యమే అక్కడ టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపుకు కారణమైంది. 2014-2019 మధ్యకాలంలో వైసీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్న ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల్లో ముందున్న గున్నం నాగబాబు పార్టీ కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. కానీ ఎన్నికల నాటికి వైసీపీ ఆయనను పక్కన పెట్టింది. సత్యనారాయణమూర్తి అలియాస్ డాక్టర్ బాబ్జీకి టికెట్ ఇచ్చింది. అప్పటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న గున్నం నాగబాబుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన కంగు తిన్నారు. అలా షాక్లో ఉన్న నాగబాబును పిలిచి ఆదరించింది జనసేన పార్టీ. అలా జనసేన టికెట్ మీద పోటీ చేసిన నాగబాబు తాను గెలవకపోయినా వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ ఓడిపోవడానికి, ఇంకా చెప్పాలంటే టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపుకు పనికొచ్చారు. అప్పటికే బాబ్జీ 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం, 2009లో ఆ పార్టీ నుంచి 30,000 దాకా ఓట్లు సంపాదించడం, 2014లో ఇండిపెండెంట్గా కూడా 38,000 ఓట్లు సాధించడం సహజంగానే ఆయన పట్ల వైసీపీ మొగ్గు చూపడానికి కారణమైంది. 2019 ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆయనతో పోటీపడిన గున్నం నాగబాబు 2004లో ఇదే బాబ్జీ మీద కాంగ్రెస్ పోటీపడి 34,000 లోపు ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. 2009లో పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవితో తలపడి గెలిచిన బంగారు ఉషారాణి టికెట్ దక్కించుకున్నారు. మళ్లీ 2019లో వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. జనసేన తరపున పోటీ చేసి 33,000 దాకా ఓట్లు సాధించగలిగారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ బాబ్జీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యారు. కానీ ఆయన సమర్థుడు కాదని గెట్టని వర్గం ఆయన మీద ఫిర్యాదు చేసింది. అక్కడ బీసీలు ఎక్కువగా ఉండడంతో పొరుగు నియోజకవర్గం నుంచి తీసుకువచ్చి కౌరు శ్రీనివాసును ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఇంకా పెరిగాయి. అయితే ఆయనను ఎమ్మెల్సీ చేసి గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గుడాల గోపికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గం అంతటా తిరుగుతూ ఉన్న గ్రూపు రాజకీయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాత్రం తనదైన శైలిలో జనం మధ్య ఉంటున్నారు. శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించడంలో ఆయన ముందుంటారు. టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. నిత్యం సైకిల్ మీద తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం ద్వారా మన్ననలు అందుకుంటున్నారు. కోవిడ్ సమయంలో అందించిన సాయం, భారీ వర్షాల వలన పంట నష్టం జరిగినప్పుడు రైతులను పరామర్శించడం లాంటి పనుల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉంటారనే పేరు సంపాదించుకున్నారు. శాసనసభలో కూడా ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహిస్తున్నారు. వరుస విజయాలతో పాలకొల్లులో వైసీపీ గెలవకుండా చేస్తున్న నిమ్మలను ఎలాగైనా ఓడించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. అయితే 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పుడు నిమ్మలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఆయనను నిరాశపరిచిందన్నది వైసీపీ అభిప్రాయం. అందుకే 2019లో అధికారంలోకి వచ్చాక ఒక దశలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా వైసీపీ సిద్ధపడినట్టు సమాచారం. కానీ నిమ్మల ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ తరువాత మాజీ మంత్రి పితాని మీద కూడా వైసీపీ కన్నుపడింది. 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, 2014లో టీడీపీ నుంచి గెలిచిన పితాని 2019లో ఓడిపోయారు. ఆయన ఆచంట్లో పోటీ చేసిన సొంత ఊరు పాలకొల్లు పరిధిలో ఉండడంతో ఆయన కోసం వైసీపీ గాలం వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. హరిరామజోగయ్య శిష్యుడైన పితాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏమైనా టీడీపీ ఎమ్మెల్యే జనం మధ్య ఉంటూ గెలుపు సునాయాసమనే ధీమాతో ఉన్నారు. జనసేన పొత్తు వల్ల మెజార్టీ కూడా భారీగా ఉంటుందన్న అంచనాతో ఉన్నారు. మరోవైపు వైసీపీ ఇప్పటికీ గట్టి అభ్యర్థిని వెతికే పనిలోనే ఉంది.